జూబ్లీహిల్స్ లో ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకుంటున్నారు. మంత్రులే సంస్కారం మరిచి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ ప్రజలు మండిపడుతున్నారు. సునీతకు ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు బెంబలెత్తిపోతున్నారు. నిన్న రెహమత్ నగర్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను చూసి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. తనకు మద్దతుగా నిలుస్తున్న గులాబీ శ్రేణులను చూసి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన తన భర్తను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ప్రజల సమస్యలే కాదు, భావోద్వేగాలు కూడా పట్టని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు మాగంటి సునీత పట్ల తొర్రి కూతలతో నోరు పారేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. జూబ్లీహిల్స్ లో ఓటమి ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నేతలు మాగంటి సునీతపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పాల్గొంది. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ ను యాద్ చేసుకుంటూ ఆ భావోద్వేగానికి ఆ సభా వేదిక మీద భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఏడ్చిన విధానాన్ని కూడా వీళ్ళు కాంగ్రెస్ మంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి మన తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సైతం ఆమె ఏడుపును వివాదాస్పదం చేసే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆమె తన భర్త చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి సేవలను, ఆయనకు ఉన్నటువంటి కార్యకర్తలకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైన ఏడ్చినటువంటి విధానాన్ని సైతం కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నటువంటి వాదన వినిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ గోపీనాథ్ కు పాజిటివ్ గా ఉండడం, రెండోది టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సునీత వైపే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజానికం మొగ్గు చూపుతుండడంతో ఈ ఓర్వలేకనే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు అభ్యర్థి సునీత ఏడుపును కూడా రాజకీయం చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భర్తను కోల్పోయినటువంటి మహిళగా ఏడుపును కూడా రాజకీయం చేయడం అయిందని మహిళలు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ భర్త కోల్పోయారని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే పదే మాట్లాడిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు మహిళ పట్ల, అదేవిధంగా ఆమె భర్త కోల్పోయిన సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైన విధానాన్ని ఎండగట్టడం లేదా రాజకీయం చేయడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు.
ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు.